హలో ఎవ్రీవన్. సో గైస్, ఎవరైతే మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళ కోసం 24 days ప్రిపరేషన్ ప్లాన్ తీసుకొస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా మనం దాని గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ నేను ఎవ్రీథింగ్ కూడా ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయడం అయితే జరిగింది, రిసోర్సెస్ అనేవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రీసెంట్ గా జాయిన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇవి మళ్ళీ నేను షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గైడెన్స్ తీసుకోపోని వాళ్ళైతే డెఫినెట్లీ గైడెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నేను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి కింద డీటెయిల్ గా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాను. సో ప్లీజ్ లుక్ ఇన్ ఇట్, ఓకేనా. సి, ఎవరైతే మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ అలాగే కోర్ ఎవ్రీథింగ్ కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ పీడిఎఫ్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, తర్వాత మాక్ టెస్ట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, గెంట్స్ బిట్స్ ఎలా చూసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా చూసుకోవాలి అని చెప్పి ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ గా వీడియో చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మ్యాథ్స్ 10 days ప్లాన్ అయితే చేశాను. ఒకసారి అది కిందనే ఉంటుంది, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కెమిస్ట్రీ సంబంధించిన 7 days ప్లాన్ అనేది నేను చేయబోతున్నాను అనమాట. సో అది కూడా మీకు చాలా చాలా యూటిలైజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ చేస్తున్నట్లయితే మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి, అండ్ అలాగే కెమిస్ట్రీ చేసినట్లయితే కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి అలాంగ్ విత్ సమ్ కోర్ సబ్జెక్ట్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్లాన్ లో నేను డీటెయిల్ గా చెప్తా, ఓకేనా, ఎవ్రీథింగ్ కూడా. సో ఈ రోజు సండే కాబట్టి మీరు మాక్సిమం మార్నింగ్ ఈ పాసిబుల్ అయితే ఎంబీఏ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ ఆర్ ఎల్స్ నైట్ ఏదైతే టైం ఉందో ఆ టైంలో మీరు మోస్ట్లీ ఇంజనీరింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఏదైతే మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ప్లాన్ అనేది నేను డిజైన్ చేశాను అనమాట, ఓకేనా. సో మీరు అట్లీస్ట్ ఒక 4 hours పెట్టగలిగితే మాత్రం సో మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా. ఆ 4 hours పెట్టలేకపోతున్నాను అన్న, సో అంటే మాత్రం డెఫినెట్లీ ట్రై టు పుట్ లైక్, మీరు 4 hours పెట్టలేకపోతే డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ ఎడ్జ్ మీకు ఉండదు అనమాట కంపేర్ టు ఎవ్రీ వన్, ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 hours కాకపోయినా 5 hours, 6 hours, 8 hours పెట్టినా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ 4 hours ఇస్ మ్యాండేటరీ థింగ్, ఓకే. ఎందుకంటే మార్నింగ్ ఒక 2 hours అండ్ నైట్ ఒక 2 hours అని చెప్పి. అండ్ ఈ వీడియో మొత్తం ఒక 20 minutes ఉన్నా సరే ట్రై టు లైక్ సి ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్ గా చెప్తాను కాబట్టి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన రిసోర్సెస్ లో ఎంపీసీ ఉన్నాయి అండ్ అలాగే కోర్ ఉంది. మనకి ఎంపీసీ లో ఏమి ఇచ్చాను, షార్ట్ నోట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది షార్ట్ నోట్స్ అనమాట. మీరు నేను ఏదైతే ప్లాన్ చెప్తున్నానో ప్లాన్ బేస్ చేసుకుని వెళ్ళాలి. అండ్ అలాగే కెమిస్ట్రీ సంబంధించిన ప్లాన్ పెడతాను కదా, అది కూడా ప్లాన్ బేస్ చేసుకుని వెళ్ళాలి అనమాట, ఓకేనా. ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ డే ఏదైతే ఉందో మీరు చేసే థింగ్ ఏంటి అంటే వాటర్ టెక్నాలజీ అనమాట. సో దీని మీద ఒక 1 hour షార్ట్ నోట్స్ అనేది చూసిన తర్వాత మిగతా 1 hour ఏం చేయాలంటే మనం పెట్టిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు 4 hours లో 2 hours మార్నింగ్ ఎంపీసీ పెట్టాలనుకుంటే నేను చెప్తున్నా 2 hours ప్లాన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 5 hours 6 hours పెడతాను అనుకుంటే అక్కడ 3 hours ఇక్కడ 3 hours వస్తుంది కదా. సో అలా మీరు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదు నేను ఎక్కువ 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 టైం పెడుతున్నానంటే సో యూ క్యాన్ కంప్లీట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, గెంట్స్ బిట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఒకటి మాత్రం చెప్తాను వినండి. చాలా మంది అడుగుతాను అనమాట, అన్న మీరు ఇన్ని రిసోర్స్ ప్రొవైడ్ చేశారు, అంత టైం లేదు కదా అని చెప్పి. టైం ఉంది, మీరు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అంతే, ఓకేనా. వన్స్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే ఆ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఉందనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు స్టార్ట్ చేసేయండి, ఓకే. ఇంకా ఆలోచించొద్దు. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు రిసోర్సెస్ అని ఒకటి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా చాలా గట్టిగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో వరల్డ్ టెక్నాలజీ షార్ట్ నోట్స్ చూస్తారు. ఆ షార్ట్ నోట్స్ ఎక్కడ దొరుకుతుంది, ఆల్రెడీ ఏదైతే మనం మాక్ టెస్ట్ తీసుకున్నారో, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మనకి ఇక్కడ మాక్ టెస్ట్ పక్కనే పీడిఎఫ్ ఉంటుంది అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో అది క్లియర్ గా కనిపిస్తుంది. మన చాలా మంది కూడా అసలు పూర్తిగా అది వాటిని పట్టించుకోవట్లేదు అనమాట. సో అందుకే చెప్తున్నా, సో ట్రై టు సి ఎవ్రీథింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసిన మీరు చూడకపోతే ఇంకా యూజ్ ఏంటండి చెప్పండి. సో అందుకనే చెప్తున్నా, అవి చూడండి. చూసిన తర్వాత మీరు ఈజీగా మీకు అర్థం అవుతుంది అనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కెమిస్ట్రీ చేస్తాను అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ పక్కన పీడిఎఫ్ ఉన్నాయి కదా, ఈ పీడిఎఫ్స్ లోనే కనిపిస్తాయి షార్ట్ నోట్స్ అనేవి, ఓకేనా. సో అందుకే చెప్తున్నా షార్ట్ నోట్స్ అని చూసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ షార్ట్ నోట్స్ చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు మన ఏదైతే గైడెన్స్ తీసుకున్నారో గైడెన్స్ గ్రూప్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో ఎవ్రీథింగ్ కూడా రిసోర్సెస్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వాటర్ టెక్నాలజీ సంబంధించింది. అది చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలా మీరు ప్లాన్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట, ఓకేనా. సో దాని తర్వాత గెన్షా బిట్స్ కానీ, దాంతో మాక్ టెస్ట్ కానీ ఎవ్రీథింగ్ కూడా అలా చూసుకుంటారు, ఓకే. సో ఇది ఎంపీసీలో కెమిస్ట్రీ సంబంధించిన ప్లాన్. సో 7 days లో మీరు ఫినిష్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇన్ కమింగ్ టు కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్స్ అనేది ఈ టైంలో చూడడం అనేది అస్సలు సరిగ్గా కరెక్ట్ కాదనమాట. సో మీరు ఈ టైంలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు ఏదైతే చాప్టర్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన మెయిన్ టాపిక్స్ ఏ వస్తున్నాయి, ఆ టాపిక్స్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు మహా అయితే ఒక సబ్జెక్ట్ కి, మళ్ళీ చెప్తున్నా, ఒక సబ్జెక్ట్ కి నేను పర్టికులర్ గా చేసింది చెప్తున్నా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ కాబట్టి నేను చెప్తున్నా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత మైక్రో కంట్రోలర్స్ కానీ, దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి, కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి కదా. వాటిలో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని వస్తున్న ఎంసీక్యూస్ అని చూసుకున్నాను అనమాట, ఓకేనా. సో దానికి నేను ఆ ఎంసీక్యూస్ కోసం నాకు ఎక్కడ ఏదైనా వెబ్సైట్ ఉందా అంటే ఈ టైంలో నాకు మాక్ టెస్ట్ లేవు. అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే మనం బిఎస్డిబి అకాడమీ నుండి ప్రొవైడ్ చేస్తున్నామో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అని లేవన్నమాట. నాకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దాని తర్వాత ప్రాక్టీస్ లింక్స్, ఈ రెండు తప్ప ఇంకేం లేవు.
అందుకని నేనేం చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చూసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకునే ముందు ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ నుండి వస్తున్నాయి అని చెప్పి చూసుకున్నాను. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో బూలియన్ ఆల్జీబ్రా కానీ, కేమ్యాప్ కానీ, సీక్వెన్స్ సర్క్యూట్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ చాప్టర్స్ నుండి, ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ చాప్టర్స్ నుండి ఎక్కువగా వస్తున్నాయి అనమాట క్వశ్చన్స్. సో నేనేం చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నాను. అవే చాప్టర్స్ నుండి వస్తున్న, అవే టాపిక్స్ నుండి వస్తున్న ఏవైతే ఎంసీక్యూస్ ఉంటాయో వాటి మీద ఎక్కువ వర్కౌట్ చేశాను అనమాట. లైక్ శాన్ ఫౌండరీ వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్ నుండి ఎక్కువ నేను చూసుకున్నాను అనమాట. ఓకేనా. సో మీరు కూడా ఇలా ఈ 2 అవర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 to 7 కానీ, ఆర్ఎస్ లేదంటే 8 to 10 కానీ, అండ్ ఈ టైంలో మీకు ఐపీఎల్ అనేది ఉండొచ్చు. బట్ స్టిల్ చెప్తున్నాను కదా, మీరు ఐపీఎల్ అనే థింగ్ నెగ్లెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్ పాసిబుల్ మీకు మంచి రైల్స్ వస్తాయి. ఓకేనా. సో నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గట్టిగా చెప్పిన థింగ్ ఏంటి అంటే, ఐపీఎల్ కానీ ఆర్ఎస్ మూవీస్ కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది ఈ 1 మంత్ మీరు బంద్ చేయగలిగితే, ఫోన్ ఇన్స్టాగ్రామ్ కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీరు బంద్ చేయగలిగితే మీకు ఎవ్రీథింగ్ కూడా ఆ, మీరు పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ లైక్ ఏదైతే కోర్ ఉందో, కోర్ లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సంబంధించిన ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్ గా టెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 3 సబ్జెక్ట్స్ చాలా చాలా హార్డ్ అనమాట. అందులో మిగతా 7 సబ్జెక్ట్స్ చాలా ఈజీ అనమాట. నేను వాటిని ఫైండ్ అవుట్ చేశాను, వాటిని మాత్రమే చూసుకున్నాను అనమాట. ఓకేనా. సో అందులో నాకు అరౌండ్ ఒక 60 మార్క్స్ అనే వచ్చాయి, 70 మార్క్స్ నుండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత వర్కౌట్ చేశానని చెప్పేసి. ఓకే. సో పాసిబుల్ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా పాసిబుల్ అవుతుంది వన్స్ మీరు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తే మాత్రమే. ఓకేనా. సో మీరు మా గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ కరెక్ట్ గైడెన్స్ లో వెళ్తారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి కూడా మీరు సరిగ్గా చేయలేకపోతే మాత్రం డెఫినెట్లీ అది మీ ఫాల్ట్. ఓకేనా. అది మాత్రం చాలా గట్టిగా చెప్పగలుగుతాను. సో అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు అలా చూసుకుంటారు అనమాట. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్న తర్వాత ఏం చేస్తారు, మన బిఎస్సీపీ అకాడమీ ఏదైతే ఉందో దాని నుండి మనం ప్రొవైడ్ చేస్తున్న మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రతి బ్రాంచ్ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవడమే సరిగ్గా చేసుకోవట్లేదు. వాటిని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ చూస్తారు కదా, ఈసీ, త్రిబుల్, మెకానికల్, సివిల్ అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా కింద ఉన్నాయి. సో గ్రాండ్ టెస్ట్ కూడా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. మాక్ టెస్ట్ కూడా కింద ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా పాసిబుల్ అవుతుందండి. సో మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే. ఎందుకు చేసుకోలేకపోతున్నారు, సరిగ్గా టైం పెట్టలేకపోతున్నారు. ఎందుకు టైం పెట్టలేకపోతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నారు, రిజల్ట్ కోసం అనమాట. సో రిజల్ట్ అనేది మీ చేతిలో లేదు. వన్స్ మీరు ఇప్పుడు కష్టపడితేనే రేపు పొద్దున్న రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. ఓకేనా. సో నేను కూడా అనుకున్నా లైక్ ఒక టాప్ 10 లో ర్యాంక్ తెచ్చుకుందాం అని చెప్పి. బట్ స్టిల్ నాకు టాప్ లైక్ ఈ కైండ్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి రావడం సహజమే. బట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే మీరు చాలా చాలా కాన్ఫిడెన్స్ లో చాలా లో ఉన్నారు. సో ఐ థింక్ మీకు నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి పెట్టాలి. ఓకేనా. సో మీకు సెషన్స్ అనేవి పెట్టి మీకు కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అనేది ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తాను. ఎప్పుడు ఇలా ఈసారి ఎగ్జామ్ ముందు రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఏదో ఒక హాఫ్ 1 అవర్ ఒక లేదా 1 అవర్ టైం తీసుకొని మీకు ట్రిక్స్ అయితే చెప్తాను అనమాట. ఓకేనా. సో ఇది. అండ్ అదే ప్రాసెస్ లో మీరు డే 2 లో కొరోజన్, డే 3 లో పాలిమర్స్, డే 4 లో యాసిడ్ బేసిస్, డే 5 లో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ ఎన్వైరన్మెంట్ కెమిస్ట్రీ, దాని తర్వాత డే 6 లో అటామిక్ అండ్ కెమికల్ బాండింగ్. అండ్ వీటికి సంబంధించిన నేను ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ అనేది నేను డీటెయిల్ గా చేస్తాను. ఓకేనా. సో కెమిస్ట్రీ సంబంధించిన డీటెయిల్ ప్లాన్ అనేది నేను చేస్తాను 7 days లో. ఎందులో ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి. అండ్ డే 7 లో ఏంటి అంటే కంప్లీట్ గా గ్యాన్షో బిట్స్ కానీ, దాని తర్వాత ఏవైతే మన డాక్యుమెంట్స్ పంపించిన రిసోర్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో ఆ రోజు మాత్రం మీరు ఇంజనీరింగ్ అనేది చూసుకోవద్దు. మీరు కెమిస్ట్రీ చేస్తున్న ఏదైతే ఈ 7 days ఉన్నాయో మీరు అట్లీస్ట్ ఒక ఇంజనీరింగ్ లో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. ఎందుకంటే మీరు చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే ఓన్లీ ఎంపీసీ మాత్రమే చూస్తారు, కోర్ చూసుకోరు. ఓకేనా. సో కోర్ లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ టైం పెట్టండి. ఓకేనా. అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో మిగులుతుందో మీకు అది రివిజన్ కింద పెట్టండి. ఇన్ కేస్ మీరు రివిజన్ చేయలేకపోతే మాత్రం డెఫినెట్లీ కంప్లీట్లీ డెడ్. ఓకే. మీరు ఏమి చేయలేరు. ఓకేనా. సో ఇది. అండ్ అలాగే డే 8 నుండి ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ మ్యాథ్స్ సంబంధించిన 10 days ప్లాన్ అయితే చెప్పేసాను అనమాట. ఒకసారి చూడకపోతే సో ట్రై టు వాచ్. ఆల్రెడీ ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ కూడా మీకు పెట్టడం అయితే జరిగింది, కానీ ఎవరు చూడలేదు అనమాట సరిగ్గా. సో ప్లీజ్ అది చూడడానికి అయితే ట్రై చేయండి. రిసోర్స్ ఎలా యూస్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా ఆ వీడియో చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 8 నో మీరు ఆ సండే కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కూడా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చాప్టర్ నుండి అలాంటి కైండ్ ఆఫ్ టాపిక్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ ఉంది. ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ నుండి మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఇయర్ లో. 5 years కదా. ఆ ప్రతి ఇయర్ లో వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి అంటే లైక్ ఆ పర్టికులర్ టాపిక్ నుండి. దాని తర్వాత ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, దాంతో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రేషన్, ఇలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ అన్నిటి నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అని చెప్పి ఒక దగ్గర రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత మీరు రాసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది కదా, ఓకే ఈ కైండ్ ఆఫ్ టాపిక్స్ అన్ని వస్తున్నాయని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేస్తారు, డే 10 నుండి మ్యాట్రిసెస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వీడియోస్ అనమాట. నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ వీడియోస్ అన్ని కూడా ఏవైతే మన గైడెన్స్ గ్రూప్ లో డాక్యుమెంట్స్ పెట్టాను కదా, ఆ డాక్యుమెంట్స్ అనేవి నేను పెట్టేస్తాను. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో అది.
సో ఈ పర్టికులర్ డేస్ లో మీరు కాన్సెప్ట్ వీడియో చూడండి. అండ్ దాని తర్వాత మీరు ఆ టూ చాప్టర్ ఏవైతే టూ కోర్ సబ్జెక్ట్స్ అనుకుంటామో, టూ త్రీ కోర్ సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ టైంలో అది కంప్లీట్ చేస్తారు కాబట్టి మీరు మళ్ళీ అవి టచ్ చేయదు. జస్ట్ అవి మీరు ఒకసారి అలా 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 చూసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్జామ్ ముందు. అండ్ దాని తర్వాత డే 10 లో ఏం చేస్తారంటే ఏదో ఒక ఇంకొకటి 4 5 6 అనుకున్నాం కదా కోర్ సబ్జెక్ట్స్ లో కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ లో. సో వాటి నుండి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు డే 10 లో మ్యాథ్స్ చేస్తారు, కాన్సెప్ట్స్ వీడియోస్ అయిపోతాయి అనమాట. ఈజీ అయిపోతాయి. మహా అయితే ఒక 1 అవర్ ఉంటుంది రఫ్ గా. అండ్ దాని తర్వాత డే 11 లో వీలైతే డే 10 లోనే కాన్సెప్ట్ వీడియోస్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చేయడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత డే 11లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ షార్ట్ కట్ ట్రిక్స్. ఓకేనా. సో దాంతో పాటు నైట్ టైం ఇంజనీరింగ్ సంబంధించిన ట్రిక్స్ ఇవన్నమాట. మాక్ టెస్ట్ అనేవి అస్సలు వదలదు. ఓకే. సో డే 12లో ట్రిగ్నోమెట్రీ, దాని తర్వాత డే 13లో కూడా ట్రిగ్నోమెట్రీ వీడియో లెక్చర్స్. దాని తర్వాత డే 14లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ట్రిక్స్ అనమాట. ఎందుకంటే మొత్తం ఈ 12 13 14 15 కి ఎందుకు ట్రిగ్నోమెట్రీ ఎక్కువ ఎక్కువ టైం ఇచ్చానంటే, ఇందులో అట్లీస్ట్ మీకు 10 మార్క్స్ వస్తాయి అనమాట. సో 10 మార్క్స్ నుండి అండ్ అందులో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. సో అస్సలు వదలొద్దు, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అస్సలు వదలొద్దు. నేను ఆల్రెడీ మన ఏదైతే ఛానల్ మన ఏదైతే ఇది ఉందో, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎవ్రీథింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో అవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనం చేసిన షార్ట్ ట్రిక్స్ అనమాట. అస్సలు వదలొద్దు, వీటిని అయితే అస్సలు వదలొద్దు. డెఫినెట్లీ మీకు మంచి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇవి కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే. ఓకేనా. అండ్ దాని తర్వాత డిఫరెన్స్ ఈక్వేషన్స్ కూడా రీసెంట్ గా పెడుతున్నాను. ఏదైతే షార్ట్ ట్రిక్స్ ఉన్నాయో అవి కూడా మీరు చూడండి. అండ్ అలాగే అనలిటికల్ జామెట్రీ కూడా పెడతాను. సో అనలిటికల్ జామెట్రీ జస్ట్ ఒక రోజు సాల్వ్, ఎందుకంటే మహా అయితే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ మాక్ టెస్ట్ల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ అనలిటికల్ జామెట్రీ నుండి వస్తాయి. అనలిటికల్ జామెట్రీ తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎందుకంటే ఇక్కడ 6 మార్క్స్, అక్కడ 7 మార్క్స్, మొత్తం ఎన్ని 13 మార్క్స్ అనమాట. ఓకేనా. సో 13 మార్క్స్ లో మీకు ఎంత లేదన్నా సరే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే మీ దగ్గర 10 మార్క్స్ అయితే పక్కా ఉంటాయి. ఓకే. అది మాత్రం నేను కాన్ఫిడెన్స్ చెప్పగలను. ఎందుకంటే నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన కైండ్ ఆఫ్ థింగ్స్ అని అలా అలా అర్థమయ్యాయి అనమాట నాకు. నేను ఏదైతే మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తో పాటు షార్ట్ ట్రిక్స్ పెట్టాను. సో మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. అది కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ డిఫరెన్సియేషన్ సంబంధించిన ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెడతాను. అండ్ అలాగే సారీ, ఇది ట్రిగ్నోమెట్రీ కాదు, డే 21 ఇంటిగ్రేషన్. ఓకేనా. సో ఇది ఇంటిగ్రేషన్. సో ప్లీజ్ అది మీరు చూసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను 13th పెడుతున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు మహా అయితే ఒక 23 days ఉంది అనుకుంటా. సో అది మాత్రం చూసుకోండి. ఓకేనా. రఫ్ గా 23 days అలా ఉంది అనుకుంటున్నాను. సో గైస్, నేను చెప్పాల్సిన థింగ్ అని చెప్పేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ గా. అండ్ చాలా అంటే చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేయడం జరిగింది. సో ప్లీజ్, ఐ థింక్ ఈ రోజు సండే కాబట్టి మాక్సిమం నేను రిప్లైస్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో నాకు డిఫరెంట్ వేరే వేరే వర్క్స్ అని ఉండడం వల్ల నేను వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ నేనైతే రిప్లైస్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.